హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ టౌన్ ఫ్లేవర్స్. మనం జనరల్గా మటన్ కీమా బాల్స్ అని చేసుకుంటాం కదా. కీమా ముట్టీలను కీమా బాల్స్ కర్రీ అని చేస్తాం కదా. సో ఈ అరటికాయలతో కూడా అలా చేసుకోవచ్చు అండి. వెజిటేరియన్ తినే వాళ్ళు అయితే అరటికాయలతో అరటికాయ ముట్టీలు కర్రీ చేసుకోవచ్చు, అరటికాయ బాల్స్ కర్రీ అని కూడా అనుకోవచ్చు. సో అది ఎలా చేస్తారు అనేది నేను చూపిస్తాను. ముందుగా అయితే మనం అరటికాయలను, అంటే ఈ రెండు అరటికాయలను ఇలా కట్ చేసుకోవాలి. ఒక 6-7 పీసెస్ వరకు వస్తాయి. సో వాటిని ఓ గిన్నె తీసుకొని అందులో తగినన్ని వాటర్ పోసి అందులో పసుపు ఉప్పు వేసి కొంచెం కలిపేసుకొని ఈ అరటికాయ ముక్కలన్నింటినీ ఇందులో వేసుకొని ఉడికించుకోవాలన్నమాట. ఇందులో కొద్దిగా పసుపు అయితే ఎక్కువైంది, బట్ మీరు కొద్దిగా తక్కువ వేసుకోండి. ఈ అరటికాయ ముక్కలు అనేవి కాస్త మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలన్నమాట. మూత పెట్టేస్తాను. ఇంకా అరటికాయ ముక్కలు అయితే ఉడికిపోయాయండి, సాఫ్ట్గా అయ్యాయి. నేను చూసాను. ఉడకబెట్టిన అరటికాయలు ఏవైతే ఉన్నాయో వాటి పొట్టంతా తీసేసి నేను వేరొక గిన్నెలోకి తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇక స్మాష్ చేయాలి దీన్ని. సో నేను స్మాషర్ యూస్ చేసి ఈ మిశ్రమానంతా స్మాష్ చేసి పెట్టేసుకున్నాను. అరటికాయ మొత్తాన్ని స్మాష్ చేసుకున్నాను కదా. సో అందులోకి మనం బాల్స్ ప్రిపేర్ చేసుకోవడం కోసం అని చెప్పి వీటిలో కొంచెం కొత్తిమీర, ఉప్పు, కారం, పచ్చిమిర్చి, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, మీరు క్వాంటిటీని బట్టి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలండి. సో ఇప్పుడు ఇది ఒకసారి అంతా కలిపేసుకుందాము. అదంతా డవ్లాగా కలిపేసుకొని నేను బాల్స్ చేశాను. సో నాకైతే ఇక్కడ అరటికాయ 12 బాల్స్ వచ్చాయండి. మీరు కావాల్సిన రౌండ్ షేప్లో అయినా కూడా చేసుకోవచ్చు. నేనైతే రెగ్యులర్గా కాకుండా ఇలా చేశాను. సో నేను ఇక్కడ స్టవ్ వెలిగించేసుకొని కడాయి పెట్టుకొని అందులో తగినంత నూనె పోసి ఆయిల్ కూడా హీట్ చేసేసానండి. ఇక ఆ బాల్స్ అన్నీ ఇందులో వేసుకొని ఫ్రై చేయాలి. ఆయిల్లో వేసుకున్నాను ఒక్కొక్కటిగా. ఆ బాల్స్ అన్నీ రెడీ ఫ్రై అయిపోయే లోపల మనము ఈ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పేస్ట్ చేసుకున్నాము. అలాగే టొమాటోస్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను నేను ఆల్రెడీ. అది కూడా టొమాటో ప్యూరీ చేసుకుందాము. ఫస్ట్ రౌండ్లో వేసుకున్న బాల్స్ అన్నీ ఇలా వచ్చాయి. ఈ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. సెకండ్ రౌండ్ కూడా వేసేసాను, ఫ్రై అవ్వాలి. చూసారు కదా, ఆనియన్ పేస్ట్ అండ్ టొమాటో ప్యూరీ రెడీ అయిపోయిందండి. సో నెక్స్ట్ కర్రీలోకి ప్రాసెస్ చెప్తాను కదా, అప్పుడు చూపిస్తాను ఇవన్నీ ఎక్కడ ఏ స్టేజ్లో వేయాలి అనేది. ఈ 12 బాల్స్ అయితే ఫ్రై అయిపోయాయి. ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకున్నాను. సో కర్రీ ప్రాసెస్ ఏంటో చెప్తాను. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి అందులో తగినంత ఆయిల్ వేసి 3 బిర్యానీ ఆకులు, కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసి వేసుకున్నాను. జీలకర్ర, తర్వాత పట్ట అంటే దాల్చిన చెక్క అంటారు కదా, అది వేసుకున్నాను. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. సో ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. బికాజ్ మనం పచ్చివే వేసుకున్నాం కదా, ఆనియన్స్ ముందు ఫ్రై చేయలేదు. ఆనియన్ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో టొమాటో ప్యూరీ వేసుకొని కలుపుకోవాలి. మనం ఆనియన్స్, టొమాటోస్ పచ్చివే వేసుకున్నాం కాబట్టి ఆయిల్లో కొద్దిసేపు పెట్టి ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి ఆ పచ్చివాసన అనేది ఉండదు. టొమాటో ప్యూరీ ఫ్రై అయిన తర్వాత నేను 2 టీ స్పూన్స్ ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఒకసారి కలిపేసుకుందాము. సో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ చేసుకున్నాను. ఇక మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ వరకు పెట్టుకోవాలి. మూత పెట్టేసుకోవాలి. ఆయిల్ అంతా రిలీజ్ అవ్వాలి.
చూసారు కదా, ఆయిల్ రిలీజ్ అవుతుంది కర్రీలోంచి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుందాం, తగినంత వాటర్ మీరు పోసుకోండి మీరు చేసేటప్పుడు. కొద్దిగా కస్తూరి మేతి వేసుకోవాలి, అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా చల్లుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న అరటికాయ బాల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ కర్రీలోకి వేసుకోవాలన్నమాట. సో అంతే అండి, అరటికాయ బాల్స్ కర్రీ రెడీ అయిపోయినట్లే. మీరు కూడా ఈ రెసిపీని మీ ఇళ్ళలో ట్రై చేసి టేస్ట్ చూడండి, ఎలా వచ్చింది అనేది కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.